సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై కావాలనే బీఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దావోస్ పర్యటనలో ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. సీఎం యుఎస్ టూర్పై విమర్శలు చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లి ఎన్ని ఉద్యోగాలు తెచ్చారో, ఎన్ని ఎంఓయూలకు సైన్లు చేసి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. యువతకు స్కిల్ పెంచాలనే ఉద్దేశంతోనే స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు, ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండు, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే మరి అన్నిసార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్నిసార్లు పోయారు కదా. మరి ఇప్పటికి ఎవరు ఖాళీగానే ఉండొద్దు తెలంగాణలో. అసలు ఎవరికి నిరుద్యోగం అనేదే ఉండొద్దు. వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకు వితిన్ 6 monthsలో మీకు స్ట్రీమ్ లైన్ అయితే ఎందుకు మనం ల్యాండ్ అలొకేషన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా 1 year ప్రాసెస్. ఇది ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన వెనక విమానంలో వాళ్ళు కూడా ఎక్కి రారు కదా సామాన్ వేసుకొని. మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు. మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక 2-3 months ప్రాసెస్ ఉంటుంది, నెగోషియేషన్ ప్రాసెస్. ప్లస్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మనం ఎన్ని దేశాలకు ఎన్ని ముచ్చట చెప్పొచ్చినా వాడు వచ్చి కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలనేటోనికి వాడికి చదువున్నా వానికి ఉన్న స్కిల్ అనేది ఇంకాడు ఉండాలి కదా. దానికోసమే ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ కంపెనీస్ వచ్చే కంపెనీస్కి వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్ ఏందనేది చూసి దాన్ని వాళ్ళతోటి మనం అనుసంధానం చేసినప్పుడే ఉద్యోగం 100% ప్లేస్మెంట్ చేయగలుగుతాం. పెట్టుబడులు తీసుకొస్తామని ముచ్చడి ఎప్పుడు కాదు, దాని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక మనిషిని ఉద్యోగంలో పెట్టాలంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి ఉంటా, నాకు ఉద్యోగం ఇవ్వాలంటే నాకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు. సర్టిఫికేట్తో పాటు వాళ్ళు చేసేటువంటి ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఏంది, దాంట్లో నేను సూట్ అవుతున్నా లేనా, నా స్కిల్స్ సెట్ అయితే లేదా అని చూసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ఆలోచించే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి అంత ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర గారిని తీసుకొచ్చి ఇప్పుడు దానికి చైర్మన్ చేసి ఒక ఫోకస్డ్ ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఒక